Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about application of derivatives chapter exercise 10H లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామా. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో ఇక్కడ మనకి ఇందులోకి వెళ్ళి మనకు ఒక లా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లా క్వశ్చన్ని చేసే కంటే ముందు కొన్ని దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని వెర్షన్ క్వశ్చన్ రూపంలో అంటే మనకు దానికన్నా ముందు ఫస్ట్ ఎక్సైజ్ హెచ్లోని ఫస్ట్ బిట్ నుంచి వెళ్ళి మనం నేర్చుకోవచ్చాము. ఓకేనా, అంటే ఫస్ట్ బిట్లో మనకు కొన్ని బేసిక్స్ నేర్చుకున్నట్లయితే థర్డ్ బిట్లోని లాంగ్ క్వశ్చన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ బేసిక్స్ కంటిన్యూ చేసి తర్వాత లాంగ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, సో ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ లోకల్ ఎక్స్ట్రీమా. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ లోకల్ ఎక్స్ట్రీమా ఇఫ్ ఎనీ అండ్ లోకల్ ఎక్స్ట్రీమా ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఈచ్ ఆఫ్ హూజ్ డొమైన్ ఈజ్ షోన్ అగెన్స్ట్ ది ఫంక్షన్ ఇచ్చినాము. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమా పాయింట్ ఆఫ్ లోకల్ ఎక్స్ట్రీమా ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ట్రీమా వాల్యూ ఏ డొమైన్లో ఉందో ఆ డొమైన్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ప్రకారం లెక్కల ప్రాబ్లం ఇచ్చిన ప్రకారం పక్కన డొమైన్ ఇచ్చిన ఆ డొమైన్ ప్రకారం మనం దాని యొక్క లోకల్ ఎక్స్ట్రీమా అండ్ పాయింట్ ఆఫ్ లోకల్ ఎక్స్ట్రీమా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అమ్మా. సో దాన్ని చేద్దాం ఎలాగనేది. సో గివెన్ ఫంక్షన్ వీ కెన్ రైట్ హియర్. Given that f of x equals to x square, f of x equals to x square, that implies first of all on differentiating with respect to x, so what we get here? We get here f dash of x equals to 2x amma. So f dash of x equals to x వచ్చిన తర్వాత so for extrema we take here f dash of x equals to 0. Okay, so that implies what we get here? 2x equals to 0, that implies x equals to 0 we get here అమ్మా. ఓకేనా, సో మనకు x ఈక్వల్ 0 అనే పాయింట్ వచ్చింది. సో ఇది ఎక్స్ట్రీమ్ అవుతుందా లేదంటే ఎక్స్ట్రీమాలో మ్యాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా చూద్దాం. ఓకేనా, సో దాన్ని చూడాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెరివేటివ్ ఇవ్వాలి. సెకండ్ డెరివేటివ్ అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేసినట్లయితే సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మళ్ళీ సెకండ్ డెరివేటివ్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వి గెట్ 2 ఓన్లీ. సో 2 ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ వాల్యూ మా గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇట్ హ్యాస్ మినిమం వాల్యూ అంటే లోకల్ మినిమం. ఓకే, సో లోకల్ మినిమం వాల్యూ కలిగి ఉంటుంది. ఓకే, ఇట్ హ్యాస్ లోకల్ మినిమం వాల్యూ ఎట్ ది పాయింట్ ఎక్స్. ఓకే, సో వాట్ ఈస్ దట్ వన్ ఇయర్? వీ కెన్ ఫైండ్ అవుట్ ఇయర్ ది పాయింట్ ఆఫ్ లోకల్ మినిమా ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం ఈజ్ x equals to 0. Okay, next local minimum value we can find out here. Local minimum value is f of 0 and f of x value. F of x equals to, that is nothing but f of 0, that equals to 0 square, that equals to 0. So this is the local minimum value. Okay na, so ila problems annitu solve cheskunte veldam. Okay na, now we go to next problem, second problem. So next second problem వచ్చేసి f of x equals to sin x ఇచ్చిండు, ఇంటర్వెల్ 0, 4 ఇచ్చిండమ్మా. సో ఇప్పుడు మనం ఏదంటే ఫస్ట్ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి ఇచ్చినప్పుడు. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్స్. ఓకే, సో ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 కదా. సో దట్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 we get here. So cos x equals 0, then general solution we can write here. So what is general solution? That implies x equals to 2n plus 1 into pi by 2. So this is the general solution for all n belongs to z. అంటే n belongs z ఇచ్చినప్పుడు మనకు ఈ వాల్యూస్ అన్ని ఎగ్జిస్ట్ అవుతాయి. సో n belongs z అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే x ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు 0, 1, 2, 3 లా ఇచ్చుకుని వెళ్తే మనకు 0 to 4 మధ్య ఉండే వాల్యూస్ ఏమైందంటే ఓన్లీ పై బై 2, తర్వాత 0 ఇచ్చిన పై బై 2 అవుతుంది, 1 ఇస్తే 3 పై బై 2, 2 ఇస్తే 5 పై బై 2, 3 ఇస్తే 7 పై బై 2 ఇలా వస్తుంది. నెక్స్ట్ 4 ఇస్తే 2 4 8 అవుతుంది, 8 ప్లస్ 1 9 పై బై 2 అవుతుంది. 9 పై బై 2 అంటే ఈ ఇంటర్వెల్ కంటే ఎక్కువ అవుతాము, ఈ ఇంటర్వెల్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఈ 4 వాల్యూస్ మాత్రమే ఇంటర్వెల్లో ఉంటాయి. అంటే ఈ ఇంటర్వెల్లో ఉండే వాల్యూస్ మాత్రం తీసుకుంటాం మనం. సో 5 by 2, 3 by 2, 5 by 2 and 7 by 2 only are considered. Okay,
రైట్. సో నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వచ్చిందమ్మా. అంటే పై బై 2 కావచ్చు, 3π/2, 5π/2, 7π/2. ఓకే. సో ఇప్పుడు మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకున్న తర్వాత ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ నుంచి మనకు అది మినిమం మ్యాక్సిమం వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్కు డెరివేటివ్ ఏంటి మళ్ళీ మైనస్ సైన్ ఎక్స్ వి గెట్ హియర్. మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ సైన్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్స్ π/2 ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్, 3π/2, 5π/2, 7π/2 ఇవన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు అవుతాయో చూద్దాం. ఓకే. సో నౌ కేస్ 1, ఇఫ్ x equals to π/2, x equals to π/2, then f double dash of π/2 is minimum or maximum we take here. So sin π/2 we get here, minus sin π/2 nothing but -1. So -1 is nothing but less than 0 we get here, negative, so it has local maximum. Okay, so local maximum value కలిగి ఉంటుంది. So point of local maximum is x equals to π/2. So what is that value? That value is nothing but local maximum value is f of π/2. So f of π/2 అంటే sin π/2. So that equals to 1 we get here. This is point of x equals π/2, point of local maximum. Local maximum value is nothing but 1. Okay. So similarly case 2, second case we take here, x equals to 3π/2. 3π/2 కూడా x అవుతుంది ఎందుకంటే మనకి ఇచ్చిన ఇంటర్వెల్లో. సో 3π/2 ఉన్నప్పుడు మనకు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 3π/2 వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. ఓకే. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ 3π/2. సో మైనస్ సైన్ 3π/2 కెన్ ఇట్ ఆల్సో π ప్లస్ π/2 వీ గెట్ హియర్. సో π ప్లస్ π/2 ప్లస్ సైన్ π/2 వీ గెట్ హియర్. నథింగ్ బట్ 1. సో దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ కాబట్టి ఇట్ హ్యాస్ లోకల్ మినిమం వాల్యూ కలిగి ఉంటామా. సో లోకల్ మినిమం వాల్యూ కలిగి ఉంటుంది. సో పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం ఎక్స్ ఈక్వల్స్ 3π/2. సో దట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకే. సో పాయింట్ ఆఫ్ therefore పాయింట్ ఆఫ్ లోకల్, సో వీ కెన్ రైట్ హియర్ పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం ఈజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3π/2. సో లోకల్ మినిమం వాల్యూ ఈజ్ f of 3π/2 that equals to sin of 3π/2. So sin of 3π/2 is nothing but -1 we get here. So -1 is the local minimum value at x equals 3π/2. Okay. Now we go to case 3. Third case ఏంటంటే x equals to 5π/2. So that implies f double dash 5π/2 is nothing but minus sin 5π/2. Okay. So minus sin 5π/2 is nothing but minus sin 5π/2 can it also 2π plus 5/2. 2π plus 5/2 that equals to minus sin 5/2 we get here. Okay. So minus sin 5/2 means here -1. That is less than 0 we get here. So less than 0, then it has local maximum. Okay. So point of local maximum is x equals to 5π/2. And what is that value? That value is nothing but that value. So local maximum value is f of 5π/2. So nothing but sin 5π/2. Sin 5π/2 is nothing but sin 2π plus 2π/2, nothing but sin 5/2. So that is one value, one we get it. Okay. Now last one, case 4th, x equals to 7π/2. So that implies f double dash of 7π/2 we can find out here, that is sin minus sin 7π/2. So minus sin 7π/2 can it also 3π plus 5/2. So nothing but minus into minus plus sin π/2 we get here. So that equals to 1. This is positive. So it has local minimum. Okay. So point of local minimum value is x equals to 7π/2. So that value, local minimum value is f of 7π/2.
So that equals to sin 7 pi by 2 we get here. Sin 7 pi by 2 can written also sin 3 pi plus pi by 2. So that equals to sin pi by 2 we get here. Minus sin pi by 2. Third quadrant lo undi 3 pi plus pi by 2. So that equals to minus 1. So minus 1 is the local minimum value. Okay. So point of local minimum ఏంటి వచ్చి మనకి. సో పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం వాల్యూస్ ఏమో మనకి 3 పై బై 2 7 పై బై 2 రెండింటికి వచ్చినాయి. పాయింట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఏమో 5 బై 2 5 పై బై 2కి వచ్చినాయేమో. సో ఇక్కడ లోకల్ మినిమం కాబట్టి -1, లోకల్ మ్యాక్సిమం కాబట్టి +1. ఓకేనా. సో ఇలా మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలమ్మా. సో పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం ఏమో 3 పై బై 2 7 పై బై 2, దట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ -1. పాయింట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమం 5 బై 2 5 పై బై 2, దట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ +1. ఓకేనా. సో దిస్ ఇస్ ది local minimum and local maximum value. Okay, now we go to next problem. Now next third one, f of x equals to x cube minus 6x square plus 9x plus 15 for all x belongs to R అని ఇచ్చినామా. So on differentiating with respect to x we get here f dash of x. So f dash of x equals to 3x square minus 12x plus 9 we get here. 3x square minus 12x plus 9 is the f dash of x. So this value equals to 0 we take here. Okay, అంటే మనకు డిఫరెన్షియేట్ చేస్తే ఎందుకంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చింది. సో క్వాడ్రిక్ ఈక్వేషన్కి మనకి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి x వాల్యూస్ 2 ఉంటాయి. సో we take here for extrema we take here for extrema f dash of x equals 0. So that implies 3x square minus 12x plus 9 equals 0. ఓకే. సో 3తోని మనం క్యాన్సిల్ చేస్తే 3తో డివైడ్ చేస్తే దట్ ఇంప్లైస్ x square minus 4x plus 3 ఈక్వల్ 0 విగిడియమ్మా. సో దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి అంటే x square minus 3x minus x we can write here minus 4x ని. ఓకే. సో దట్ ఇంప్లైస్ x of x minus 3 minus 1 of x minus 3 equals 0. So that implies x minus 1 into x minus 3 equals to 0 we get here. Okay. So x values మనకి ఏమొచ్చినాయి, x equals to 1 వచ్చింది ఒకటి, x equals 3 వచ్చింది. అంటే x values వచ్చింది మనకి ఇక్కడ. ఓకే. సో ఇక మనం మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కావాలంటే తెలియాలంటే f డబుల్ డాష్ పైన వేయాలి. సో f డబుల్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు, సో వాట్ వి గెట్ హియర్, సో f dash of x దిస్ వన్ అంటే 3x square minus 12x plus 9. సో దీనికి మనకు డెరివేటివ్ చేస్తే 6x minus 12 గెట్ హియర్ -12. సో ఇది మ్యాక్సిమం మినిమం అనేది మనకు తెలియదమ్మా. ఎందుకంటే మనకి x వాల్యూ ఒకవేళ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం రావచ్చు, మినిమం రావచ్చు, ఏమైనా రావచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x ఈక్వల్స్ టు 1 తీసుకున్నామా. అప్పుడు x ఈక్వల్స్ టు 1 దట్ ఇంప్లైస్ వాట్ వి గెట్ హియర్ f డబుల్ డాష్ ఆఫ్ 1 దట్ ఈక్వల్స్ టు 6 of 1 minus 12 we get here, that equals to -6, that is less than 0 we get here. నెగిటివ్ వచ్చింది కాబట్టి సో ఇట్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే. సో లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ x ఈక్వల్స్ టు 1. సో వాట్ ఈస్ దట్ వాల్యూ అంటే పాయింట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమం ఈజ్ x ఈక్వల్స్ టు 1. ఓకే. సో వాట్ ఈస్ దట్ వాల్యూ, local maximum value is f of 1. ఓకే. సో f of 1 అంటే ఏంటి మనకి 1 cube f of x వాల్యూ x cube, మనకు f of x వాల్యూ ఏముంది ఇక్కడ x cube minus 6x square plus 9x plus 15 ఉంది కాబట్టి f of 1 వాల్యూ ఏమిటి 1 cube minus 6 into 1 square plus 9 into 1 minus 15 అవుతుంది. అంటే we can write here 1 cube minus 6 into 1 square 6 plus 9 into 1 9 plus 15 అంతే కదా. సో దట్ ఈక్వల్స్ టు 16 plus 9 25 minus 6 is nothing but 19 అమ్మా. సో 19 we get here. So this is the maximum value. Okay. So next another value also there, that is x equals 3.
సో x ఈక్వల్స్ 3 ఉంది కాబట్టి ఈ x ఈక్వల్స్ 3 కూడా మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే సో వీ కెన్ రైట్ హియర్ అగైన్ ఇన్ f dash of x, f double dash of x. Okay, so x equals to 3, that implies f double dash of 3 equals to 6 into 3 minus 12. So 18 minus 12 equals to plus 6 we get here, that is greater than 0, positive we get here. So positive కాబట్టి it has local minimum. So point of local minimum is nothing but x equals to 3. So what is that value? Local minimum value is f of 3. సో f of 3 ఏంటి? మళ్ళీ f of x వాల్యూ ఏముంది ఇక్కడ? ఇంత f of x వాల్యూ. సో f of x వాల్యూ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 50 ఉంది కాబట్టి x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 50 we get here. Okay, so we can write here now. Right, so now 3 square, so 3 cube minus 6 into 3 square plus 9 into 3 plus 15 we get here. Okay, so we can simplify, we get the minimum value. So 3 cube is nothing but 27 minus 6 into 9 we get here 3 square, so 27 plus 15 we get here. Okay, so 27 plus 27 is nothing but 54 minus 54 we get here. Okay, 6 9 is 54, so 54 minus 54 plus 50, so 54 cancel అయిపోతే only we get here 15. So 15 is the local minimum value we get here. Okay, so local minimum value is 15 amma. Okay na, so 15 is the minimum value. Okay, now we go to next problem. So next fourth one వచ్చేసి f of x అమ్మ. f of x equals to x into under root of 1 minus x అని ఇచ్చిండు. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x we get here f dash of x. f dash of x అన్నప్పుడు మనకి u ఉంది, uv రూల్ ఉందమ్మా. సో కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ని కాన్స్టెంట్గా ఉంచేసి dy dx ఆఫ్ విని అంటే 1 minus x అండర్ రూట్ 1 minus xని డెరివేట్ చేద్దాం. తర్వాత అండర్ రూట్ ఆఫ్ 1 minus xని కాన్స్టెంట్గా ఉంచి ఎక్స్ని చేద్దాం. ఓకేనా, సో ఇలా మనకు వాల్యూస్ వస్తాయి. వి గెట్ హియర్ x ఇంటూ dy dx ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 minus x అండర్ రూట్ ఆఫ్ 1 minus x ఇంటూ dy dx ఆఫ్ x వస్తుంది. ఇలా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సో f dash of x ఈక్వల్స్ టు x ఇంటూ dy dx ఆఫ్ రూట్ x ఏమిటంటే 1/2 రూట్ x అవుతుందా. సో 1/2 రూట్ x, 1/2 రూట్ x. ఓకే, సో నౌ రూట్ ఎక్స్లో మనకు నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి వి గెట్ హియర్ -1, మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి కదా, ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ వస్తుంది, -1 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ రూట్ 1 minus x as it is, dy dx of x is nothing but 1. So we can simplify. What we get here? Minus x by 2 root 1 minus x plus under root 1 minus x we get here. Okay, so now we can simplify this is we get here f dash of x equals to minus x plus 1 minus 2 into 1 minus x we get here. అది ఇక్కడ 2 రూట్ ఉంది, 2 రూట్ 1 minus x ఉంది, రూట్ x రూట్ 1 minus x రూట్ 1 minus x ఓన్లీ 1 minus x we get here, రూట్ 1 minus x హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 minus x we get here. సో నౌ డివైడ్ బై 2 root 1 minus x as it is. So minus x plus 2 minus 2x by 2 root 1 minus x we get here. So that is nothing but 2 minus 3x by 2 into 1 minus x we get here. So this is the value of x, f dash of x. Okay, now we can continue with this one. So for extrema we know that f dash of x equals to 0. So that implies 2 minus 3x by 2 root 1 minus x equals 0. So that implies 2 minus 3x equals 0 we get here. Okay, right now 3x equals to 2. So x equals to 2 by 3 we get here. x value వచ్చేసి మనకి. ఓకేనా, సో x వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం మళ్ళీ f డబుల్ డాష్ ఆఫ్ x చేయాలి. ఓకే, సో f డబుల్ డాష్ ఆఫ్ x చేస్తే మనకు ఆ వాల్యూ నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. సో f డబుల్ డాష్ ఆఫ్ x అంటే మళ్ళీ ఏం చేయాలంటే dy dx ఆఫ్ దిస్ వన్
ఇదే కదా మనకు వచ్చింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో దీనికి మనం డెరివేట్ చేస్తే డినామినేటర్ ఉంది కాబట్టి 1/2 ముందు రాస్తున్నాం యాస్టీగా. ఓకే, సో డినామినేటర్లో మనకు √1 - x ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తున్నా v² v ఇంటూ √1 - x ఇంటూ సో d/dx ఆఫ్ 2 - 3x మైనస్ 2 - 3x ఇంటూ d/dx ఆఫ్ √1 - x we get here u/v రూల్ అన్నమాట. d/dx ఆఫ్ u/v రూల్ వచ్చింది మనకి ఇలా వచ్చింది. ఓకేనా, సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే దట్ ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ √1 - x యాజ్ ఇట్ ఈస్ ఇంటూ -3 we get here. ఎందుకంటే 2 యొక్క డెరివేటివ్ 0, -3 యొక్క డెరివేటివ్ -3x యొక్క డెరివేటివ్ -3. ఓకేనా, రైట్. నెక్స్ట్ మైనస్ 2 - 3x యాజ్ ఇట్ ఈస్ d/dx ఆఫ్ √1 - x ఏమిటంటే 1/2 √x అవుతుంది. మళ్ళీ 1 - x చేస్తే -1 we get here. సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే we get 1 - x ఓన్లీ. సో ఇది మనకు u/v రూల్ వచ్చిందమ్మా. u/v రూల్లో దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఉంటుంది. ఓకే, రైట్. నౌ 1/2 ఆఫ్, సో ఇక్కడ 2 √1 - x ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ -3 -6 we get here. ఓకేనా, -6 ఆఫ్ 1 - x రూట్ ఇంటూ రూట్ హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 3 -6 ఆఫ్ 1 - x we get here. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ప్లస్ 2 - 3x ఇంటూ 1 2 - 3x డివైడెడ్ బై 2 ఇంటూ √1 - x తీసుకోవడం అంటే 2 ఇంటూ 1 - x హోల్ పవర్ ఆఫ్ 3/2 we get here. 3/2. ఓకే, హోల్ పవర్ ఆఫ్ 3/2. సో we can simplify now. So 1/2 into this one 1/4 of -6 plus 6x plus 2 minus 3x by 1 - x whole power of 3/2. ఓకే, సో 6 - 3 అంటే 3x అవుతుంది, -6 plus 2 అంటే +4 -4 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 3x - 4 by 2 of 1 - x whole power of 3/2 వచ్చిందమ్మా. ఇది f డబల్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 3x - 4 by 2 of 1 - x హోల్ పవర్ ఆఫ్ 3/2. ఓకే, 3/2. సో ఇప్పుడు మనకు x వాల్యూ ఏమొచ్చింది ఇంతకుముందు అంటే x వాల్యూ 2/3 వచ్చిందమ్మా. ఓకే, x ఈక్వల్స్ 2/3 వచ్చింది ఇక్కడ, x ఈక్వల్స్ 2/3 వచ్చింది. సో ఈ వాల్యూ, సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వస్తేనేమో మ్యాక్సిమం వాల్యూ, పాజిటివ్ వస్తేనేమో మినిమం వాల్యూ. ఓకేనా, x ఈక్వల్స్ 2/3 సబ్స్టిట్యూట్ చేయండి f డబల్ డాష్ ఆఫ్ x. సో ఫర్ x ఈక్వల్స్ 2/3 f double dash of 2/3 value we can find out here. That is nothing but, so 3 into 2/3 minus 4 by 2 of 1 minus 2/3 whole power of 3/2. Whole power of 3/2 we get here. Okay, so what we get here, that equals to 3 get cancel. 2 minus 4 ante -2 by 2 of 3 minus 2 ante 1/3 whole power of 3/2 we get here. So 2 get cancel. So we get here -1 by 1/3 whole power of 3/2 we get here. So this is less than 0, negative. So it has maximum value, local maximum value. It has local maximum value at x equals to 2/3. So this is point of local maximum. Okay na, so we can find out here local maximum value. So where is that is nothing but f of x value, maximum value is f of 2/3. F of 2/3. So f of 2/3 value is nothing but 2/3 into under root of 1 minus 2/3. That f of x value x into under root of x 1 minus x కాబట్టి. So 2/3 into under root of 3 minus 2 అంటే 1/3 we get here. So that is nothing but 2/3 √3 we get here. So local maximum value is equals 2/3 √3 we get here.
So this is the local maximum value at x equals to 2/3. Okay, right. So next fifth one, f of x equals to 1 by x square plus 2 for all x belongs to అని ఇచ్చినామా. ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది f dash of x. సో f dash of x ఏమవుతుందంటే 1 by x ఫార్మ్ ఉంది కాబట్టి -1 by x square అవుతుంది. -1 by x square plus 2 whole square we get here. Again differentiation with respect to x square plus 2 d by dx of x square plus 2 ఏమవుతుందంటే 2x అవుతాము. అంటే మనకు -1 by x square plus 2 whole square into 2x we get here. So nothing but -2x by x square plus 2 whole square we get here. Okay. So for extrema f dash of x equals to 0 కదా. సో f dash of x equal 0 అంటే ఏమైతే మనకి -2x by x square plus 2 whole square equals 0 we get here. So that implies x equals 0 we get here. ఓకే. సో x equals 0 వచ్చేసింది. సో మనం ఏం చేయాలంటే f double dash of x ఫైండ్ అవుట్ చేయాలి. సో f double dash of x ఫైండ్ అవుట్ చేసి తర్వాత అవి నెగిటివ్ పాజిటివ్ తీసుకున్నట్లే. ఓకే. సో నౌ f double dash of x we can find out here. ఓకే. సో మళ్ళీ f double dash of x అంటే u by v రూల్ ఉందాం ఇక్కడ. f dash of x ఇది. ఓకే. u by v రూల్ అంటే ఏమైతే మళ్ళీ సో x square plus 2 whole square whole power of square అంటే whole power of 4 we get here. v అలాగే ఉంది కాబట్టి x square plus 2 whole square into d by dx of -2x minus మళ్ళీ -2x of d by dx of x square plus 2 whole square. ఓకే. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఏమొస్తుంది, x square plus 2 whole square as it is into d by dx of -2x ఏంటంటే -2 into minus plus 2x d by dx of this one is nothing but 2 into under root of x square plus 2 into 2x we get here. మళ్ళీ చేస్తాం కాబట్టి సో x square plus 2 whole power of 4 we get here. సో now take common x square plus 2 ఇంట్లో ఉందామా. సో 2 also there 2. సో 2 of x square plus 2 we take common. So remaining we get here x square plus 2 only. Minus also take common, or we can write here minus. So remaining we get here minus 2 వెళ్ళిపోయింది, ఇది 2 వెళ్ళిపోయినామా. సో minus 2 into 2 4 x square we get here. Okay, right now x square plus 2 whole power of 4 అంటే ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 మిగులుతుంది. ఓకే. సో నౌ that equals to -2 of x square minus 4x square అంటే 2 minus 3x square we get here by x square plus 2 whole cube we get here. That is the value of f double dash of x. సో మనకి f double dash of x వాల్యూ వచ్చింది. క్లియర్. సో ఫర్ ఎక్స్ట్రీమా we get here x value 0 వచ్చింది. x value 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వస్తా పాజిటివ్ తో చూద్దాం. ఓకేనా. సో x equals 0, that implies f double dash of 0 is equals to -2 of 2 minus 0 divided by 0 plus 2 whole cube we get here. So that equals to -4 by 2 cube minus 8 plus 8 అవుతుంది. 4 1s are 4 2s are అంటే ఎంత వచ్చింది, -1/2 వచ్చింది. లెస్ దాన్ 0 అంటే నెగటివ్, ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, ఇంకా నెగిటివ్ వచ్చింది కాబట్టి సో ఇట్ హ్యాస్ మ్యాక్సిమం, లోకల్ మ్యాక్సిమం. ఓకేనా. సో వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం వాల్యూ? సో లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ f of 0. f of 0 సబ్స్టిట్యూట్ చేయమ్మా. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 1/0 plus 2 that equals to 1/2 we get here. So 1/2 is the local maximum value at x equals to 0. Okay na. So this is the fifth one. Now sixth one, f of x equals to x cube minus 3x for all x belongs to R ఇచ్చినమా. So again f dash of x find out first of all. So that equals to 3x square minus 3 we get here.
Okay, so that equals to 0. Why? Because for extrema f dash of x equals 0. Okay, 0. So that implies 3x square minus 3 equals 0. So 3x square equals to 3, x square equals to 1. So x equals to plus or minus 1. Okay, so x equals to, we get here plus or minus 1. మళ్ళీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైన్ చేయాలి. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే మళ్ళీ ఈ వాల్యూని డిఫరెన్షియేట్ చేస్తే 6x వస్తుంది కదా. 3x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 6x మైనస్ 3 డిఫరెన్షియేషన్ 0. ఇప్పుడు మనకు 6x వచ్చింది. సో ఈ ఎక్స్ వాల్యూస్లో మనకు సబ్స్టిట్యూషన్ అయితే ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, దట్ ఇంప్లైస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 దట్ ఈక్వల్స్ టు గెట్ హియర్ 6 into 1 equals to 6, that is given 0. So now minimum value exist అవుతుందమ్మా. ఓకే, సో మినిమం విల్ బి ఎగ్జిస్ట్ హియర్ ఎందుకంటే గిడన్ 0 వచ్చింది కాబట్టి. ఓకే, సో వాట్ ఈస్ దట్ వాల్యూ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. ఓకే, సో నౌ లోకల్ మినిమం వాల్యూ ఈస్ ఎఫ్ ఆఫ్ 1. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏమైతే 1 క్యూబ్ మైనస్ 3 into 1 నథింగ్ బట్ 3. సో 1 minus 3 equals to minus 2 we get here. So minus 2 is the local minimum value. Now another value also there, x equals to minus 1. So x equals to minus 1 we can write here, x equals to minus 1, that implies f double dash of minus 1 value is equals to 6 of minus 1. So that equals to minus 6. So less than 0 we get here. So maximum will be exist here, maximum value exist. So what is that value? So we can find out here. So now x equals to maximum value will be exist here, that is nothing but maximum value is nothing but local maximum value is f of minus 1. So minus 1 whole cube minus 3 of minus 1. Okay, so minus 1 whole cube is nothing but minus 1, minus into minus plus 3 we get here. So we get here 2. So 2 is the maximum value. So local minimum value minus 2, local maximum value plus 2. Okay, now we go to 7th one. So here f of x equals to x minus 1 into x plus 2 whole square for all x belongs to R అని ఇచ్చినాము. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తే యూ వీ రూల్, ఇది యూ అనుకోండి, ఇది వి అనుకోండి. సో యూని యాజ్ ఇది ఉంచి ఎక్స్ మైనస్ 1ని, సో వీని డిఫరెన్షియేషన్ చేస్తే 2 into x plus 1 into 1 we get here. ఓకే, సో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని యాజ్ ఇది ఉంచండి. యూని వేస్తే ఏమొస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇస్ నథింగ్ బట్ 1. సో 1 we get here only. Okay, so that implies we can simplify what we get here. So now so 2 into x plus 2 ఇది. So x plus 2 take common. So what we get here, x plus 2 of 2 into x minus 1 plus x plus 2 we get here only. Okay, so nothing but x plus 2 into 2x minus 2 plus 6 plus 2. సో మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే 2x ప్లస్ x 3x వస్తుంది, అంటే x ప్లస్ 2 ఇంటూ 3x వచ్చిందమ్మా. ఏంటది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఫర్ ఎక్స్ట్రీమా వీ కెన్ టేక్ హియర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0. ఓకే, సో వాట్ టేక్ హియర్ ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు x ప్లస్ 2 ఇంటూ 3x ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు మైనస్ 2 ఆర్ x ఈక్వల్స్ 0 వికెట్ ఇరమా, అంటే 0 కావచ్చు మైనస్ 2 కావచ్చు, రెంట్లో ఏదైనా కావచ్చు. ఓకేనా, సో నౌ x ఈక్వల్స్ టు 0 వి టేక్ హియర్, వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ వికెట్ హియర్, అగైన్ యూవీ రూల్, ఇది x ప్లస్ 2 u ఇది వి అనుకున్నట్టయితే x ప్లస్ 2 ఇంటూ 3 వికెట్ హియర్ ప్లస్ 3x ఇంటూ 1 వికెట్ హియర్. సో నథింగ్ బట్ 3x ప్లస్ 6 ప్లస్ 3x అంటే 6x ప్లస్ 6 వికెట్ ఇయర్. సో ఇది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. దీనిలో మనకు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనేది పాజిటివ్ వస్తే మినిమం వాల్యూ కలిగి ఉంటుంది,
ఒకవేళ నెగిటివ్ వస్తే మ్యాక్సిమం వాల్యూ అని ఉంటుందమ్మా. ఓకేనా? సో నౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ 0, -2. సో లెట్ x ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ f double dash of 0, what we get here? That equals 6 into 0 plus 6, that equals to 6 only. Get on 0, positive. So it has minimum value, local minimum. Okay. So local minimum value is nothing but local minimum is f of 0. So f of 0 and 0 substitution is 0 minus 1 into 0 plus 2 whole square. Nothing but minus 1 into 4. Minus 4 we get here. So local minimum value is -4. Local minimum value is equals to -4 at x equals to 0 point. Okay, local minimum point this is clear. Now we go to second point. What is second point? Second point is nothing but x equals to -2. Okay, so x equals to -2. See here. So x equals to -2 we can substitute here now. So x equals to -2, that implies f double dash of -2 we can find out first of all. So 6 of -2 plus 6, nothing but -12 plus 6 minus 6 we get here, that is less than 0. We get here maximum value. So maximum value is local maximum value is f of -2, that equals to what we get here, -2 minus 1 into -2 plus 2 whole square. So -2 plus 2 whole square 0 అయిపోతాం, 0 something 0 అవుతుంది. So 0 we get here. 0 is the maximum value. So minimum value, local maximum value is 0. Okay, so local minimum value is -4. Okay na? Next, 8th question. F of x equals to x by 2 plus 2 by x for all x belongs to 0, infinite ఇచ్చిండు. So we can find out here f dash of x, that equals to 1 by 2. x యొక్క డెరివేటివ్ 1 కాబట్టి ఇక్కడ 1 by x యొక్క డెరివేటివ్ ఏంటంటే -1 by x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2 into -1 by x స్క్వేర్ అమ్మా. సో 1 by x యొక్క డెరివేటివ్ -1 by x స్క్వేర్ we get here. Okay, so we got here this is. So now for extrema f dash of x equals to 0 we take here. So that 1 by 2 plus minus 2 into -1 by x square equals to 0 number. So nothing but -2 by 1 by x square is equals to -1 by 2. So minus cancel అయిపోతుంది. అప్పుడు 4 equals to x square we get here. So x equals to plus or minus 2 we get here. Okay, so x equals plus or minus 2 వచ్చిన తర్వాత we can find out here double derivative. ఓకేనా? సో డబుల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే దానిలో మినిమం మ్యాక్సిమం వాల్యూ తెలిసిపోతుంది మా. ఓకే, సో f double dash of x we can find out now. So now f double dash of x is equals to 1 by derivative 0 minus 2 as it is. 1 by x square derivative ఏమవుతుందంటే x power of -2 అంటే -2 d by dx of x power of -2. So nothing but -2 into x power of -3 we get here. So nothing but 4 by x cube we get here. So now let x equals to -2, that implies f double dash of x -2 we can find out here. So 4 by -2 whole cube కాబట్టి 4 by -8 we get here. 4 by -8. So 4 1s are 4 2s are అంటే -1 by 2 we get here. Less than 0 we got here. అంటే నెగిటివ్ కాబట్టి it has maximum value. So what is the local maxima? Local maximum value is f of -2. So f of -2 we can find out first of all -2 by 2 plus 2 by -2. So we get here -1. So -1 is nothing but -2. So -2 we get here, -2 is the maximum value. Okay, so -2 is the maximum value. Next, let us take x equals to 2. Then f double dash of 2, nothing but 4 by 2 cube, 4 by 8, 1 by 2 we get here. So get on 0, positive we get here. So it has minimum value. At x equals to 2. Okay, so what is minimum value? Local minimum value is f of 2. So f of 2, what we get here? F of 2 is nothing but 2 by 2 plus 2 by 2 we get here. So 2 to get answer, 1 plus 1, 2 we get here.
సో 2 is the minimum value. ఓకేనా, బట్ we can find out here minimum or maximum value in between 0 to infinite only. అంటే పాజిటివ్ ఇంటర్వెల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వాల్యూ, దట్ ఈస్ 2 వాల్యూ. అంటే 2 మాత్రమే ఉంటుంది. 0 to ఇన్ఫైనైట్ మధ్యలో మినిమం వాల్యూ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ మినిమం వాల్యూ, నాట్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, దీని మ్యాక్సిమం వాల్యూ -2 వచ్చింది. -2 అనేది ఈ ఇంటర్వెల్ ఉండదు కాబట్టి, సో వీ గెట్ ఓన్లీ మినిమం వాల్యూ. సో వాట్ ఈస్ దట్ ఈస్ నథింగ్ బట్ 2. లోకల్ మినిమం వాల్యూ ఈజ్ 2 ఓన్లీ. ఓకే, మా నెక్స్ట్ వన్, 9th one. సో f of x ఈక్వల్స్ టు -(x - 1) హోల్ క్యూబ్ ఇచ్చిండు ఇంటూ x + 1 హోల్ స్క్వేర్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R అని ఇచ్చిండమ్మా. సో వీ కెన్ ఫైండ్ అవుట్ f డాష్ ఆఫ్ x, దట్ ఈస్ సో మైనస్ కామన్ ఇద్దాం, తర్వాత దానికి -1 అప్లై చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, సో x - 1 హోల్ క్యూబ్ యాజ్ ఇట్ ఈస్, u విల్ అప్లై చేస్తే ఇది u, ఇది v కాబట్టి vని చేస్తే సో 2 ఇంటూ x + 1 వి గెట్ హియర్, ప్లస్ x + 1 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ఉంచి యూని వేస్తే 3 ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ వి గెట్ హియర్. ఓకే, సో నౌ మైనస్ ఆఫ్ x - 1 హోల్ క్యూబ్ ఉంది, x + 1 ఉంది, x - 1 హోల్ స్క్వేర్ ఉంది, x + 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x - 1 హోల్ స్క్వేర్ రెండింటికి కామన్ తీయచ్చు, తర్వాత x + 1 కామన్ తీయచ్చు. అప్పుడే వస్తుందంటే 2 ఇంటూ x - 1 ఫస్ట్ టర్మ్లో మిగులుతుంది, 3 ఇంటూ x + 1 సెకండ్ మిగులుతామా కదా. సో వి గెట్ హియర్ మైనస్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్, x + 1 యాజ్ ఇట్ ఈస్, సో 2x - 2 ప్లస్ 3x ప్లస్ 3. ఓకే, సో వి గెట్ హియర్ మైనస్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్, x + 1 యాజ్ ఇట్ ఈస్, సో 5x + 1 వి గెట్ హియర్ 3 - 2. ఓకే, సో ఫర్ ఎక్స్ట్రీమా f dash of x equals to 0 we take here. So that is nothing but minus of x - 1 whole square, x + 1 into 5x + 1 equals 0. That is nothing but x equals, we get here 1 -1 -1/5 we get here. సో ఎక్స్ వాల్యూస్ వచ్చినాక ఏం చేయాలి మనం, మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేస్తే సో అప్పుడు మనకి అది మినిమమ్ మ్యాక్సిమం వెళ్తుంది. ఓకే, సో f డబల్ డాష్ ఆఫ్ x ఫైన్ అవుట్ ఇయర్. ఓకే, సో f డబల్ డాష్ ఆఫ్ x అంటే మనకు f డాష్ ఆఫ్ xని తీసుకున్నట్టయితే సో దాన్ని ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయమ్మా, 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్లో ఏవైనా ఫస్ట్ రెండింటిని కాన్స్టెంట్ నుంచి థర్డ్ అని చేద్దాం. ఓకే, రైట్. సో మైనస్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్, x + 1 యాజ్ ఇట్ ఈస్, డివైడ్ x ఆఫ్ x + 1 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ మైనస్ x - 1 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, డివైడ్ x ఆఫ్ x + 1 అంటే 1 అవుతుంది, 5x + 1 యాజ్ ఇట్ ఈస్ అమ్మా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ మైనస్ 2 ఇంటూ x - 1 ఫస్ట్ అని ఇస్తున్నా. సో నెక్స్ట్ x + 1 యాజ్ ఇట్ ఈస్, 5x + 1 యాజ్ ఇట్ ఈస్ అమ్మా. ఇది f డబల్ డాష్ ఆఫ్ x. సో ఇప్పుడు x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే f డబల్ డాష్ ఆఫ్ 1 ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్లో 1 సబ్స్టిట్యూట్ 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది, అంటే మొత్తం 0 వచ్చేసింది. 0 - 0 - 0 అంటే 0 వచ్చేసింది. సో 0 వచ్చింది కాబట్టి <0 నెగిటివ్ 0 అనడానికి లేదు, <0 అనడానికి లేదు కాబట్టి సో ఇట్ ఈస్ క్రిటికల్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ క్రిటికల్ పాయింట్. we take here next one. What is next one? X equals to -1. So then f double dash of -1 we can find out here. That is nothing but -1 + 1 ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ -1 + 1 ఇందులో 0 అయిపోతుంది, అంటే ఇది 0 అయిపోతే మిగిలిన ఇది ఒకటి, అంటే ఇందులో -1 సబ్స్టిట్యూట్ -1 -2 హోల్ స్క్వేర్ +4 అవుతుంది. 5 of -1 +1 అంటే 5 - 5 + 1 -4 అవుతుంది, -4 + 4 ఇంటూ -1. ఓకే, సో నథింగ్ బట్ -4 into -4. So that equals to 16 we get here, that is greater than 0, positive.
సో పాజిటివ్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ లోకల్ మినిమం. ఓకే, లోకల్ మినిమం. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? ద లోకల్ మినిమం వాల్యూ ఈస్ f of minus 1. f of minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే minus of minus 1 whole cube minus 1 plus 1 whole square. సో minus 1 plus 1 0 0 సంథింగ్ 0 కాబట్టి సో 0 ఈజ్ ది లోకల్ మినిమం వాల్యూ వచ్చిందమ్మా. ఓకే, సో లోకల్ మినిమం వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ ఏమున్నది? -1/5 ఉన్నది. సో -1/5 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే f డబల్ డాష్ ఆఫ్ -1/5 నెగిటివ్ పాజిటివ్ వేసుకోవాలి. ఎట్లా వస్తుంది? ఎక్స్ ప్లేస్లో -1/5 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో ఎక్స్ ప్లేస్లో -1/5 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది మనకి f డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో దీనిలో మనకు -1/5 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. కానీ ఇది ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది అంటే -1/5 -1 హోల్ స్క్వేర్ -1/5 + 1 × 5 వస్తుంది. ఓకేనా? సో అది మనం రాస్తున్నా. సో దట్ ఈక్వల్స్ టు -1/5 -1 హోల్ స్క్వేర్ -1/5 + 1 × 5. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది ఏమొస్తుందంటే -6/5 హోల్ స్క్వేర్ + 4/5 × 5. సో 5 క్యాన్సల్. -36/25 × 4. So that equals to, we get here 144/-144/25 we get here. So that is less than 0. So it has maximum value. Okay, so it is maximum value we get here. So what is that value? See here. So maximum value, local maximum is f of -1/5. So -1/5 substitute చేస్తే -1/5 -1 whole cube -1/5 + 1 whole square we get here. So that equals to -6/5 we get here whole cube + 4/5 whole square. సో మైనస్ హోల్ క్యూబ్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది మళ్ళీ -6 క్యూబ్ 6 6 36 36 6 216 we get here 216/25 125 we get here into 4 4 16 5 5 25. సో ఈ మైనస్ ప్లస్ అవుతామా. సో ప్లస్ 3456/3125 we get here. Okay, so this is the maximum value of f. Okay, so maximum value of f is nothing but 3456/3125. Okay na. So next వచ్చేసి f of 0. Okay, so f of 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో f of 0 equals to 0 into e power of 0, nothing but 0 we get here. So this is the local minimum value. So x equals to -2/3 we take here another value. So that implies f double dash of -2/3 is equals to e power of 3 into -2/3 of 9 of -2/3 whole square plus 12 of -2/3 plus 2 we get here. Because substitute f double dash of it. Okay, f double dash లో సెకండ్ డెరివేటివ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మా వాల్యూ నెగటివ్ పాజిటివ్ వస్తాం. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 3 get cancel e power of -2 of 9 into 4/9. సో నెక్స్ట్ 10th one వచ్చేసి f of x equals to x square into e power of 3x for all x belongs to R అని ఇచ్చినామా. సో ఇక్కడ మనం f dash of x పైన వేస్తే సో f dash of x equals to u విలువ అప్లై చేస్తే u ఇది v అనుకున్నట్టయితే x square కాన్స్టెంట్ నుంచి e power of 3x చేస్తే e power of 3x into 3 we get here plus e power of 3x ని కాన్స్టెంట్ నుంచి x square చేస్తే 2x we get here. ఓకే, సో దట్ ఇంప్లైస్ x square e power of 3x కాబట్టి e power of 3x ని కామన్ తీయచ్చమ్మా. సో e power of 3x ని కామన్ తీస్తే 3x square plus 2x we get here. ఓకే, సో ఇప్పుడు మనకు f dash of x వచ్చింది. ఇది ఫర్ ఎక్స్ట్రీమా
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకున్నట్టయితే ఈ పవర్ ఆఫ్ 3x ఇంటూ 3x square plus 2x equals to 0 we get here. Clear? So that implies what we get here? E power of 3x equals 0 and x equals 0 we get here. Okay. Next 3x square plus 2x equals 0 అంటే x కామన్ తీస్తే 3x plus 2 equals 0. So that implies x equals 0 again and x equals to minus 2 by 3 we get here. So these are the values మనకు వచ్చిన వాల్యూస్. ఓకే. సో వీటి నుంచి మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి మినిమం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో మనకు ఇది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఇది. సో దీని నుంచి మనకు ఈ పవర్ 3x యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ డెరివేటివ్ చేస్తే 6x ప్లస్ 2 వి గెట్ హియర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2xని యాజ్ ఇట్ ఈస్ ఉంచితే ఈ పవర్ 3x యొక్క డెరివేటివ్ ఈ పవర్ 3x ఇంటూ 3 వి గెట్ హియర్. ఓకే. సో అగైన్ టేక్ కామన్ ఈ పవర్ 3x, ఈ పవర్ 3x కామన్ ఇస్తే 6x ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2 వి గెట్ హియర్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ పవర్ 3x ఆఫ్ 6x ప్లస్ 2 ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 6x. సో నథింగ్ బట్ ఈ పవర్ ఆఫ్ 3x ఇంటూ 9x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 2 we get here. So this is the value of f double dash of x. So we got here x value 0 and minus 2 by 3. So we can substitute here x equals 0. So then after x equals to minus 2 by 3. So x equals 0. Then f double dash of 0. So what we get here? E power of 0 plus 0 plus 2. And then వస్తుంది మనకు 2 వస్తాయి. 2 greater than 0 పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ లోకల్ మినిమం పాజిటివ్ వస్తాయి. సో వాట్ ఈస్ దట్ వన్? minus 24 by 3 plus 2 we get here. Okay. So 9 get cancel. So 3 1s are 3 8s are. So e power of minus 2 of 4 minus 8 plus 2. So nothing but minus 2 into e power of minus 2 we get here. So that is a negative value less than 0. So less than 0 is maximum value కలిగి ఉంటుంది. So given function f of x is maximum. Okay. So what is that value? That value is nothing but f of local maximum is f of minus 2 by 3. అప్పుడు సబ్స్టిట్యూట్ ఏమవుతుంది? minus 2 by 3 whole square into e power of 3 into minus 2 by 3. So nothing but 4 by 9 into e power of minus 2. So nothing but 4 by 9 into e power of 2 is the maximum value. Okay na? So next second problem, prove that the following functions do not have absolute maximum and absolute minimum. రెండు కూడా కలిగి ఉన్నాయని ప్రూవ్ చేయాలమ్మా. సో ఇచ్చిన ఫంక్షన్ e power of x ఇక్కడ. So let us take f of x equals to this one. So f of x equals to e power of x. Then differentiation with respect to x, f dash of x that equals to also we get here e power of x. Again we can derivative, then we get here second derivative of f of x that is nothing but again e power of x. సో ఎన్నిసార్లు డెరివేటివ్స్ మనకి e power of x వస్తామా. సో మనకి ఫర్ ఎక్స్ట్రీమా వీ కెన్ టేక్ హియర్ f dash of x equals to 0. So f dash of x equals 0 we take here. So that implies e power of x equals to 0 we get here. సో e power of x equals 0 వచ్చింది కాబట్టి సో ఇక్కడ x వాల్యూ ఏ సబ్స్టిట్యూషన్ అనేది 0 వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే e power of 0 అనే వాల్యూ 1 కాబట్టి. సో x ఈక్వల్స్ ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ మనకు 0 అనేది పాసిబుల్ కాదు. సో therefore there is no value for substituting of x. So that's why that implies we can write here x value is not admissible. ఓకే. సో ఏ వాల్యూ తీసుకుని మనకు 0 వచ్చే అవకాశం లేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్. సో హెన్స్ వీ కెన్ రైట్ హియర్ దెర్ ఈస్ నో మినిమం అండ్ మ్యాక్సిమం. దెర్ ఈస్ నో మ్యాక్సిమా అండ్ మినిమా. ఓకే రైట్. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లాగ్ ఎక్స్. ఇది కూడా
నాట్ మ్యాక్సిమం నాట్ మినిమం ప్రూవ్ చేయాలమ్మా. సో నౌ f of x equals we take a log x. So we can derivative with respect to x, that implies we get here f dash of x that equals to 1 by x. So again derivative we get here f double dash of x that equals to minus 1 by x square we get here. Okay. So for extrema what we take again? For extrema f dash of x equals to 0. So nothing but that implies 1 by x equals to 0 we get here. So 1 by x equals 0, there is no x value for substituting x, that value equals 0. అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ మనకు వచ్చి 0 వచ్చే అవకాశం లేదు కాబట్టి సో x value is not admissible. So x value is not admissible. Okay. So therefore f of x is not maxima minima. F of x has no maxima and no minima. Okay. So next function f of x equals to x cube plus x square plus x plus 1. So that implies f dash of x we get here. So f dash of x equals to 3x square plus 2x plus 1. Okay. So again derivative f double dash of x. So what we get here? 6x plus 2. Okay. So for extrema f dash of x equals to 0. So that implies 3x square plus 2x plus 1 equals 0. So we got a quadratic equation, but we can find out the factors like this here. X equals to minus 2 plus or minus under root of b square minus 4ac. That is nothing but 4 to the 12 by 2 into a, 2 into 3. So we get here. So minus 2 plus or minus under root of minus 8 by 6. So minus 2 plus or minus root 8 by 8i by 6 we get here. So we got it imaginary roots. So imaginary roots. So we got imaginary roots. So that's why this is also not exist. Clear? So therefore f of x has no maxima and no minimum. ఎందుకంటే ఇమాజినరీ రూట్స్ వచ్చినా కానీ మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ కాదమ్మా. ఓకేనా?